వరంగల్ జిల్లా నరసంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. సొంతింటికి చేరిన ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ మృతదేహాన్ని నరసంపేట డిపోకి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. డిపో వద్ద శంకర్గౌడ్ కి నివాళులు అర్పిస్తామని కార్మికులు తెలిపారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. డిపో వద్దకు తీసుకెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారన్న కార్మికులు వారిని ప్రశ్నించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. శంకర్గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించి ఆందోళనకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నరసంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల వాహనాలను బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా తోటి కార్మికుడు నిన్న అట్లా ఆత్మాహుతి బస్టాండ్లో చేసుకుంటే ఎవరు కనీసం ఒక అడుగు ముందుకేసి కాపాడలేకపోయింది. స్పాట్లో అందరు అక్కడే ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం, అందరం అక్కడే ఉన్నాం. మేము వెళ్ళేదలికే ఆయన పరిస్థితి విషమించిపోయింది. ఇంకా మాకు ఆయనకి ఏం కాలేదని రాత్రి నుంచి నచ్చ చెప్తూనే ఉన్నారు. రాత్రి మొత్తం డిపో దగ్గరే ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరం కండక్టర్లం మొత్తం డిపో గేట్ ముందు పడుకున్నాం. నైటు వాళ్ళు గేట్లు వేసుకున్నారు, వాళ్ళ వాళ్ళు ఉన్నారు. మేము గేట్ బయట పడుతున్నాం. వాళ్ళని ఎవరిని ఏమి చేయలేదు, వాళ్ళని ఎవరిని మేము భయపెట్టదలుచుకోలేదు. శాంతియుతంగా మాది మేము చేసుకుంటున్నాం. కనీసం ఈ రోజు డెడ్ బాడీ వస్తే హైదరాబాద్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, డెడ్ బాడీ తీసుకొస్తున్నారని. మేము ఒక 10 నిమిషాలు డిపో ముందు ఆవరణలో తీసుకొచ్చి పెడితే నివాళులు అర్పించి ఆయనకి మాకు తృప్తిగా ఉంటుంది కదా. మేము కార్మికులం కదా. ఆఖరి చివరి చూపు చూసుకున్నామని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరి సహకారంతో మేము చేస్తే ఈ రోజు మమ్మల్ని ఇప్పుడు ఈ టైంలో ఈ స్థితికి తీసుకొచ్చి కనీసం మనిషి ముఖం చూడలేకపోయినాం. ఆయన చివరి ఆఖరి కోరిక కూడా అదే కదా. దానికోసమే మేము పెట్టినటువంటి డిమాండ్స్ వాళ్ళు చర్చలకు రాలేదు. దానికోసమే ఆయన చనిపోయిండు. ఆయన టార్చర్, మానసిక వేదన వల్లనే శంకర్గౌడ్కు చనిపోయింది. శంకర్గౌడ్ చనిపోవడానికి ఖచ్చితంగా ప్రభుత్వమే కారణం అవుతుంది, మేనేజ్మెంట్ కారణం అవుతుంది, మా డిఎం కూడా కారణం అవుతుంది. ఆ మానసిక వేధింపుల వల్లే ఆయన అలా చేసుకోవడానికి కారణమైంది. డిపో మేనేజర్ గారు కూడా బస్సులు పంపిస్తానని కూడా మేము ఏం అనలేదు. సరే పోనీయండి అని మేము ఊరుకున్నాం. కాకపోతే ఇట్లా చేసుకున్నందుకైనా 10 నిమిషాలు డిపో ముందు మేము శవాన్ని వేసుకుంటామని తప్ప ఏం అడగట్లేదు కదా. వాళ్ళని కూడా ఆయన ఆత్మ తృప్తి ఉంటది కదా అక్కడ తీసుకొస్తే. ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోవడం ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు మా మీదనే. మరి నిన్న కాల్చుకుంటుంటే ఎవరు ఆగబట్లే కదా. నిన్న కూడా ఉన్నారు కదా పోలీసు వాళ్ళంతా. మరి నిన్న ఎవరు ఆగబట్లే కదా. ఇవాళ ఎందుకు దౌర్జన్యం చేస్తాను. కార్మికుడు చనిపోతా అంటే రక్షణ లేని పోలీసుడు ఇవాళ శవం దగ్గర రక్షణ ఎందుకు సార్? శవం దగ్గర రక్షణ దేనికోసం? పోలీసుల ఆవరణలో, డిపో ఆవరణలో నిన్న కార్మికుడు పెట్రోల్ పోసుకొని అంటే పెట్టుకోండి అంటే అప్పుడు పెట్రోల్ పోసుకొని అంటే పెట్టుకుని అప్పుడు కార్మికుడు కనబడలేదు. ఇవాళ మేము శాంతియుతంగా 3 గంటలు కూర్చున్నాం సార్. అయినా ఒప్పుకోలేదు. కాళ్ళు కూడా మొక్కినాం సార్. మేము పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కినాం సార్. డిపోకి 10 నిమిషాలు నివాళులర్పించడానికి ఆయన ఇన్ని సంవత్సరాలు చేసిండు కదా. ఆయన ఆత్మశాంతి కోసం సార్. మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఊరి సభ్యులు అందరు కూడా డిపో కాడికి తీసుకుపోవాలని చెప్పింది సార్. వాళ్ళు కూడా ఆయన చివరి కొరకు కూడా ఆత్మశాంతికి నాకు అక్కడ డిపో కాడి తీసుకోవాలని చెప్పి వాళ్ళకు ఆయన ఆత్మశాంతి వద్దు, ఊరి జనాల కోరిక వద్దు, కుటుంబ సభ్యుల కోరిక వద్దు. దేనికి సార్ మరి పోలీసులు ఇంత దౌర్జన్యము? చనిపోతా అంటే లేని పోలీసులు శవం దగ్గర ఎందుకు సార్ పోలీసులు? అంటే మమ్మల్ని కూడా చంపడానికి సార్ దౌర్జన్యం, మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని చంపడానికి సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చింది. ప్రభుత్వం దేనికి సార్ వచ్చింది? రాజ్యం
చోట ఇలా చేయం. డిపో కాడిపోయేంత వరకు వాళ్ళు ఎన్ని రోజులు మరి 3 రోజులు వాళ్ళకే